సర్వేపల్లి ఇరిగేషన్ పనుల్లో అవినీతి జరుగుతోందంటూ ఆరోపణలు చేస్తున్న కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన అనుచరులు రుజువు చేయాలని తాము విసిరిన సవాల్కు పత్తా లేకుండా పోయారని పొదలకూరు మండలం టీడీపీ అధ్యక్షుడు మరియు పీఏసీ చైర్మన్ తలచీరు మస్తాన్ బాబు ఎద్దేవా చేశారు. పొదలకూరు ఇరిగేషన్ కార్యాలయం ఆవరణలో సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. వైసీపీ నాయకులు కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపణలు నిజం ఉంటే నిర్దిష్టమైన ఆధారాలతో సోమవారం ఉదయం 11 గంటలకు ఇరిగేషన్ కార్యాలయానికి రావాలని సవాల్ విసిరామన్నారు. తాము మధ్యాహ్నం 12 గంటల వరకు వారు వస్తారని మీడియా సమక్షంలో వాస్తవాలను ప్రజలకు తెలియజేసేందుకు ఎదురు చూశామన్నారు. ఎవరైతే విచారణకు రమ్మన్నారో అదే పాయింట్ మీద ఈరోజు 11 గంటలకి పొదలకూరు ఇరిగేషన్ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులము నీటి సంఘాల అధ్యక్షులు అందరం కూడా హాజరవుతామని ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పత్రికల విలేకరుల సమక్షంలో మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే ఇరిగేషన్ ఆఫీస్ దగ్గర తీసుకురండి. మండలంలో కానీ సర్వేపల్లి నియోజకవర్గంలో కానీ ఎక్కడికైనా మీరు పని చేయకుండా ఎంబుక్ రికార్డ్ చేసుకుని బిల్లుల కోసం పెట్టుంటే అలాంటి వర్కల్లో మీరు ఎక్కడ చూపించినా మేము దానికి క్షమాపణ చెప్పడానికైనా లేదా బాధ్యత తీసుకునేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాం. మీరు కానీ మీ నాయకుడు కానీ ఆ విధమైనటువంటి ఆధారాలతో వస్తే మేమందరం కూడా సహకరిస్తామని నిన్న పిలుపునివ్వటం జరిగింది. అదే మాట మీద ఈరోజు 11 గంటలకి మేమందరం కూడా ఇరిగేషన్ కార్యాలయం దగ్గరకు వచ్చి ఇప్పుడు 12 అవుతుంది, గంట నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం. కానీ వారు సవాల్ అయితే విసిరారే కానీ దానికి ప్రతిస్పందనగా ఇక్కడికి వచ్చుంటే బాగుండేది అని మేము అంటున్నాం. కానీ రావలేదు. ఇప్పుడు నేను ఇంకో అవకాశం కూడా చెప్తున్నాను. మీరు ఈరోజు రాకపోయినా రేపైనా ఎల్లుండైనా మా సచ్చేలతని మా నిజాయితీని మేము నిరూపించుకునేదానికి మా నాయకుడు అవినీతికి పాల్పడలేదు అని చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఏ గుడి ఎత్తుకోండి, మేము 2024లో అధికారం వచ్చిన నుంచి ఇప్పటిదాకా పని చేయకుండా ఒక్క ఎంబుక్ రికార్డ్ చేయించుకోలేదు, ₹1 మా నాయకుడు కానీ మేము కానీ అవినీతికి పాల్పడలేదు అని చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు కానీ మీ నాయకులు కానీ మీ నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి కానీ పని చేయకుండా ఒక్క ఎంబుక్ కూడా మేము రికార్డ్ చేయించుకోలేదు అని కానీ మీరు కూడా దానికి సంసిద్ధత వ్యక్తం చేస్తే, మీరు కూడా నిజాయితీగా ఉండుంటే పొదలకూరులోని శివాలయానికి రేపు శుభదినం కోటి ఏకాదశి మీ నాయకుడైనా రండి, లేదా ఆయన తరపున పగల్బాలు పలుకుతున్నటువంటి ఈ మండల స్థాయి నాయకులైనా పర్లే, మీరు ఎవరైనా ధైర్యం ఉంటే దమ్ముంటే రండి, మేము వస్తాం. మా నాయకుడి తరపున మా తరపున మేము మా సచ్చేలతను నిరూపించుకునేదానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు పనుల పరిశీలనకి మేము ముందుకు వచ్చాం. ఇంకా ఒక అవకాశం మీకు ఇస్తున్నాం. మీరు పదే చెబుతున్నటువంటి మీ నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి మా నాయకుడిని ప్రమాణం చేయమంటున్నాడు. పదే ఈరోజు చెప్తున్నాం. రేపు ముక్కోటి ఏకాదశి సందర్భంగా మేము చెప్పినటువంటి మళ్ళీ ఒకసారి చెప్తున్నా, గత 5 ఏళ్లలో పని చేయకుండా ఒక్క బిల్లు కూడా మీరు చేసుకోలేదని, ఎంబుక్ చేసుకోలేకుండా పని చేయకుండా అవినీతికి పాల్పడలేదని మీ నాయకుడు కానీ మీరు కానీ చేయాలి. మేము వచ్చినటువంటి 1.5 సంవత్సరంలో మా నాయకుడు కానీ మేము కానీ పని చేయకుండా ₹1 కూడా ప్రభుత్వ సొమ్ము తాకలేదు అని మేము చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. ఈ సవాళ్ళనైనా మీరు సేకరించండి. పదే గుడ్డగాల్చి నెత్తినేసి పారిపోయి జరగంది ప్రజల్లోకి అవినీతి చంద్రమోహన్ రెడ్డి అభివృద్ధి చేస్తుంటే జీర్ణించుకోలేని మీరు ఆ అభివృద్ధిని అవినీతిగా మార్చాలని ప్రయత్నిస్తున్నటువంటి మీ కుసంస్కృతిని మేము ఎండగట్టుతున్నాం. ఇప్పటికైనా మీరు రేపటి నిర్ణయానికైనా కట్టుబడి ఉండాలని ఆశిస్తున్నాం. అదేవిధంగా నిన్న స్పెసిఫిక్గా పొదలకూరు వైసీపీ నాయకుడు ఆమ్జద్ బాషా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నోట్ దిస్ పాయింట్ అంటూ చెప్పాడు. వర్కర్లకు సంబంధించి జీతాలు నీటి సంఘాల అకౌంట్లో పడ్డాయి. ఆ డబ్బులని కూడా ఆరుగాలం రాత్రనక పొగలనక కష్టపడ్డటువంటి లష్కర్లు జీతాలు కూడా మీరు మెక్కేశారు మీ నీటి సంఘ అధ్యక్షులు అని చెప్పారు. నోట్ దిస్ పాయింట్ అంటూ ఒత్తి మరీ చెప్పారు. దానికి సంబంధించి సమాచారం మీ అందరి ముందు మేము ఇస్తున్నాం. 2023లో
అంటే మీ ప్రభుత్వంలో లస్కర్లుగా మీరు చెప్పినట్టు ఆరుగాలం రాత్రనక పొగలనక కష్టపడ్డటువంటి ఆ లస్కర్లకి మీరు మీ నాయకులు జీతాలు ఇవ్వకుండా ఎగబెడితే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి కష్టాన్ని గుర్తించి ఇప్పుడు జీతాలు ఇవ్వటం జరిగింది. పొదలకూరు మండలానికి సంబంధించి 3 లస్కర్లకి మీ పార్టీ సానుభూతి పరులుగా ఉన్నటువంటి వారికే మా పెద్దలు మహందాపురం నీటి సంఘం అధ్యక్షులు అడపాల సుధాకర్ రెడ్డి గారి అకౌంట్లో వేయటం జరిగింది. ఆయన చెక్కు రూపంలో ఈ 3కి ఇవ్వటం జరిగింది. సుధాకర్ అన్న అకౌంట్లో పడ్డటువంటి డబ్బుల్ని ఆ 3కి జీతాల రూపంలో ఇవ్వటం జరిగింది. దానికి ఎవిడెన్స్ మేము చూపిస్తున్నాం. ఆధారాలు లేనటువంటి ఒక ఆరోపణ. మీరు చేసిన తప్పుకి వారి చేత రాత్రులు పొగుర్లు పని చేయించుకొని ఆ లస్కర్లకి జీతాలు ఎగ్గొట్టిపోతే మేము జీతాలు ఇస్తే అది కూడా అవినీతి, తెలుగుదేశం, చంద్రమోహన్ రెడ్డి నాయకుల మీద రుద్దటం ఎంత హేమమైన చర్యో ఈ నియోజకవర్గ ప్రజలు గమనించాలని కోరుకుంటున్నా. ఈ నియోజకవర్గ ప్రజలకి ఇలాంటి ఉదాహరణలు వీళ్ళు చేసేటటువంటి అవినీతి ఆరోపణల మీద నిరూపించడానికి మా కాడ అనేకమైనటువంటి సాక్ష్యాలు ఉన్నాయి. మేము ఇక టాయించి ప్రతిరోజు వీరి ఆరోపణపై తప్పకుండా సాక్ష్యాలతో స్పందిస్తాం. ఇప్పటిదాకా అభివృద్ధి పదంలో మా నాయకుడు మేము నడుస్తున్నాం. ఏదో ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వారికి ఏదో తోచింది మాట్లాడుతున్నారు. 24 గంటలు వారి మాటలు పట్టించుకుంటే అభివృద్ధికి సంబంధించి ఆగిపోద్దని మేము ముందుకెళ్తున్నాం. కానీ మా అభివృద్ధిని, మా నాయకుడు చేసే అభివృద్ధిని మీరు అవినీతిగా చిత్రీకరించాలనే ప్రయత్నం చేస్తున్నారని ఈ లస్కర్ల జీతాలకు సంబంధించి మీరు మాట్లాడిన దాంట్లోనే అర్థమవుతుంది. నేను అడుగుతున్నా, మీకు మీ నాయకుడికి కనీసం ఇంకిత జ్ఞానం ఉంటే రైతులకి అభివృద్ధి మీరు 5 ఏళ్లలో ఒక్క చిన్న పని చేయకపోతే మేము వచ్చిన తర్వాత ఆ కంప చెట్లు కాలువలు క్లీన్ చేసి రైతులందరికీ నీళ్లు ఇచ్చేదానికి ప్రయత్నిస్తూ ఉంటే దాన్ని అడ్డుకోవటానికి మీకు మనసు ఎక్కడొచ్చింది అని నేను అడుగుతున్నా. మరుపూర్లో ఆ గ్రామానికి సంబంధించిన మాగానంతా ఒక వైసీపీ నాయకుడు చేలో నుంచి పోతుంటే రాజకీయ అడ్డంకులతో అక్కడ రైతులను ఇబ్బంది పెడుతుంటే మా వాళ్ళు ఒక జీప్ ట్రక్ కట్ట మీద ఏర్పాటు చేస్తే అది తొలగించమని లెటర్ పెట్టినటువంటి ప్రముఖ గనుడు ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అని చెప్తున్నా. ఒకసారి అందరూ వెళ్దాం, మరుపూర్లో చూద్దాం రేపు ఎప్పుడైనా. దానివల్ల అక్కడ ప్రజలకు మేలు జరుగుతుందా కీడు జరుగుతుందా విచారిస్తాం. కానీ మాజీ మంత్రిగా ఉండి మీ సొంత ఊరికి దగ్గరున్న ఆ ఊరిలో న్యాయమైనటువంటి అనేక రోజుల నుంచి రైతులు కష్టాలు పడుతుంటే కష్టాలు తీర్చేదానికి ర్యాంప్ వేస్తే ఆ ర్యాంపు వల్ల కట్ట తెగిపోద్దంటూ ఎస్సీ గారికి లెటర్ పెట్టినాడు. అభివృద్ధి మీకు కళ్ళకి మేము ఏ అభివృద్ధి చేసినా అది మీకు అవినీతిలాగానో లేకపోతే అది మీకు అంతా పచ్చకాయలు వచ్చినట్టున్నాయి. మీకు అభివృద్ధి కనపడటంలే. ప్రతి దాంట్లో మీలాగే అవినీతి మేము కూడా మా వాళ్ళు అప్పుడు మీరు దోసుకున్నటువంటి విధానంలో వీళ్ళు కూడా ఏమన్నా దోసుకుంటారనే భ్రమలో మీరు ఉన్నట్టున్నారు. ఇది తెలుగుదేశం ప్రభుత్వం. ఈడ చంద్రమోహన్ రెడ్డి శాసనసభ్యులు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. ఈ దోపిడీ ఇక్కడ జరగదన్న విషయం. మీలాగా ఇక్కడ దోపిడీ చేయాలన్న ఉద్దేశం ఉన్న నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు. అధికారం ఉన్నా లేకున్నా ఎన్ని సంవత్సరాలైనా పార్టీకి అంకిత భావంతో పనిచేసే నాయకులు తెలుగుదేశంలో ఉన్నారు. మీలాగా పూటకో నాయకుడు, పూటకో వ్యక్తి వచ్చి మాట మాట్లాడి పూటకో పార్టీ మారే నాయకులు ఇక్కడ లేరనే విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ ఇప్పటికైనా ఈ విషయాన్ని మీరు గుర్తించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో పొదలకూరు మండలానికి రైతులకి మీ ప్రభుత్వంలో మీరు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా అందించలేనటువంటి యూరియాని ఈరోజు ఆర్ఎస్కేల ద్వారా సొసైటీ ద్వారా పొదలకూరు మండలం మొత్తం రైతు ఇంటి ముంగటికి పార్టీలకు అతీతంగా యూరియా చేరిస్తే మేము మీ పార్టీ రైతులతో ఒక పార్టీ అనే ఉంది, రైతులందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒక అర్థం ఉంటుందనే దానికి మాట్లాడడానికి ఒక అర్థం ఉండాలని కోరుకుంటున్నా. మీలాగా మీకు ఒక విషయం చెప్తున్నాను. పిఎస్సిఎస్ చైర్మన్గా గతంలో పనిచేసినటువంటి గోగినేని గోపాల్ రెడ్డి గారు అప్పటి ప్రభుత్వం 2012లో ఎస్సీ ఎస్టీ అభివృద్ధి కోసం ల్యాండ్స్ వాళ్ళకి ఇచ్చినటువంటి సీలింగ్ ల్యాండ్స్ అభివృద్ధి కోసం ప్రభుత్వం ఉచితంగా ఒక ట్రాక్టర్, ఒక రోటావేటర్, ఒక విత్తన గొర్రు పిఎస్సిఎస్ పొదలకూరు ఉచితంగా ఇవ్వడం జరిగింది. 2012 నుంచి అది ఆయన హ్యాండ్ ఓవర్లో పెట్టుకొని ఈ రోజుకి కూడా
ఆ వస్తువు ఎక్కడుందో తెలియనటువంటి పరిస్థితి. ఆ ఘనుడు మాట్లాడుతున్నాడు. పేదలు ఎస్సీ ఎస్టీల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఒక ట్రాక్టర్ మంజూరు చేస్తే పిఎస్సిఎస్ పొదలకూరికి దాన్ని ఎత్తపు ఇంటికాడ పెట్టుకున్నాడు. ఈ రోజుకి కూడా పిఎస్సిఎస్కి ఆ వస్తువులు హ్యాండ్ ఓవర్ చేయలా. ఆ ట్రాక్టర్ ప్రభుత్వ ఉద్దేశం జీరో బడ్జెట్, అంటే వాడుకు తీసుకోకుండా ఎస్సీ ఎస్టీ రైతులకి బంజర భూమి అభివృద్ధికి ఆ ట్రాక్టర్ని ఇవ్వాలి. ఎవరన్నా అడిగితే అది పిఎస్సిఎస్ చైర్మన్, అక్కడ ఉన్నటువంటి సిఇఓ బాధ్యతలు. ఎక్కడన్నా ఎప్పుడన్నా ఈ ట్రాక్టర్ని వాడినట్టు మన దృష్టిలో లేదు. కానీ ఈరోజు ఆ వస్తువు కూడా ఆయన గుమ్మం ముందు ఉంది. వెంటనే అది పిఎస్సిఎస్ హ్యాండ్ ఓవర్ చేయాలని కోరుకుంటున్నాను. ఇలాంటివి వీరి అవినీతి భోగాతాలు రోజుకోటి బయటికి తెచ్చేదానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. మీ ముందుకు అన్నీ తూర్పారబడతాం. రేపన్నా పెద్దలు వారందరూ కూర్చొని మాట్లాడినటువంటి సవాళ్ళు సేకరించి ఒకవేళ బహిరంగ విచారణకి రాలేకపోయినా మీరు అడిగినటువంటి, మీ నాయకుడు అడిగినటువంటి ప్రమాణానికైనా సిద్ధపడతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ధన్యవాదాలు.